అందరు నమస్కారం. దయచేసి ఈ వీడియో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చూడకండి. ఎందుకంటే కొన్ని అనివార్యమైన పరిస్థితులు ఈరోజు కొన్ని బూతులు మాట్లాడాల్సి వస్తుంది, కొన్ని పదాలు వాడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దుర్మార్గమైన పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని అనివార్యమైన పరిస్థితులు ఈ పదాలు వాడుతున్నా దయచేసి క్షమించండి. జగన్మోహన్ రెడ్డి జర్నలిజం మాయలో ఒక బ్రోతల్ కంపెనీ నడుపుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ మాయలో రాష్ట్రంలో ఉన్న సైకోలందరినీ ఎంకరేజ్ చేస్తా రాజకీయ పార్టీ నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని కేవలం స్వలాభం కోసం వాడుకొని వాళ్ళ పార్టీ నాయకులకి లక్షల కోట్లు సంపాదించడం కోసం అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రంలో ఉన్న మహిళల మీద, రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద పడి పీక్కదిన పరిస్థితులు మనం చూసాం. నాడు అధికారంలో ఉన్నా నేడు అధికారం లేకపోయినా కూడా చేసే పనులు ఎటువంటి మార్పు ఉండట్లేదు. అధికారం దుర్వినియోగం చేయడం మాత్రం కామన్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతుల మీద, అమరావతి రైతుల కుటుంబాల మీద వాళ్ళ సాక్షి ఛానల్లో చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో నిజంగా దురదృష్టకరం. మహిళా లోకం మొత్తం ఈరోజు చీకొట్టే పరిస్థితి, మహిళలందరూ కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఈరోజు మహిళలందరికీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఈ శ్రీనివాస్ అవచ్చు లేకపోతే కృష్ణరాజు మాట్లాడిన మాటలు నిజంగా వీళ్ళని రాష్ట్రం నుంచి వెలేసే పరిస్థితి తయారైపోయింది. మహిళలు అమరావతి ఈరోజు కొన్ని వేల కుటుంబాల త్యాగ ఫలితం. అమరావతి రైతులు ఈరోజు కొన్ని వేల ఎకరాల భూమిని ఇచ్చి ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి ఈరోజు వాళ్ళు పూనుకించుకుంటే ఆ అమరావతి ప్రాంత మహిళల మీద వీళ్ళు కించపరిచే విధంగా కామెంట్లు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారో మనం ఆలోచించుకోవాలా. ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా ఏదో బ్రూతల్ ఆఫీసులు నడుపుతున్నారో లేకపోతే వాళ్ళందరూ వ్యభిచారం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దిగజారు రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోవాలా. అదే అమరావతి ప్రాంతంలో నీ ఇల్లుంది, మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి. అదే అమరావతి ప్రాంతంలో గత 5 సంవత్సరాలు నువ్వు కూర్చొని పరిపాలన చేసావు, అది మర్చిపోయినావా? అదే అమరావతి ప్రాంతంలో నీ పార్టీ నాయకులు కొన్ని వందల మంది ఇల్లు కట్టుకున్నారు, మరి వాళ్ళందరూ కూడా ఇదే బ్రోతల్ కంపెనీ నడుపుతున్నారా? వాళ్ళందరూ కూడా ఇదే పని చేస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మాట్లాడే ముందు కొంచెం సిగ్గు మనం ఉండాలా. మాట్లాడే ముందు కొంచెము ఏదైనా మాట్లాడే మాటకి కొంచెం వాల్యూ ఉండాలా. ఈరోజు మహిళా లోకం మొత్తం అందరూ కూడా సిగ్గుపడే విధంగా, మహిళలందరూ కూడా మీ మీద నోరు ఏమంటారు గాండ్రించి ఉండే విధంగా మీరు మాట్లాడుతున్న మాటలు, మీ సాక్షి ఛానల్లో ప్రచారం చేస్తున్న కథనాలు చూస్తామంటే మీరు ఎంత దిగజారిపోయినారో అర్థమైపోతుంది. మీరు ఎంతకంటే దిగజారన్న ప్రతిసారి ఇంకో మెట్టు దిగజారి రాష్ట్ర ప్రజల్ని లేకపోతే రాష్ట్రంలో మహిళల్ని, రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజల్ని కూడా భ్రష్టు పట్టే విధంగా మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ పబ్బం గడుపుకోవడం కోసం, లేకపోతే అమరావతి మీద మీకున్న కోపమో లేకపోతే ఆక్రోశమో తీర్చుకోవడం కోసం ఈరోజు సామాన్య మహిళల్ని కామెంట్ చేయడం అంటే మీరు ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నారు. ఈరోజు సెక్స్ వర్కర్స్ ఉండకూడదు అమరావతి ప్రాంతంలో? సెక్స్ వర్కర్స్ ఏం వాళ్ళు జాబ్ చేసుకోకూడదా? సెక్స్ వర్కర్స్ అనేది వాళ్ళు ఏం కావాల్సిన పని ఏం చేయరు కదా. వాళ్ళ బతుకు జట్కా నడపడం కోసం, వాళ్ళ కుటుంబాలను పెంచి పోషించుకోవడం కోసం వాళ్ళు ఎంచుకున్న మార్గం అది. ఈరోజు ప్రపంచ పాశ్చాత్య దేశాల్లో ఓపెన్గా జరుగుతుంది, అదేం తప్పు కాదు. సెక్స్ వర్కర్స్గా మారుతున్నారంటే వాళ్ళకున్న పరిస్థితిలో, వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటసో లేకపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితిలో లేకపోతే ఏదో ఒక రీజన్ తోటి వాళ్ళ వృత్తిలోకి పోతున్నారు, సరే చేస్తున్నారు అనుకోండి, అది వాళ్ళ వాళ్ళ ఓన్ డెసిషన్ లేకపోతే వాళ్ళ ఇష్టం. అది మీరెవరు మాట్లాడడానికి? మీరు నడుపుతున్నారు ఏమన్నా? అంటే మీరు ఆ బ్రోతల కంపెనీలు ఏమైనా నడిపినారు కాబట్టే, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టే ఆ డేటా మొత్తం తీసుకొచ్చి సిగ్గుమాలిన జర్నలిజం మాయలో ఈ సిగ్గుమాలిన జర్నలిస్టులు అందరూ కూడా మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దిగజారిపోయినారో అర్థమైపోతుంది. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేస్తున్న ఈ రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి కానీ, రాష్ట్ర ప్రజలు క్షమించే పరిస్థితి కానీ లేదు. ఖచ్చితంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారిని కోరుకునేది ఏంటంటే ఇలాంటి దుర్మార్గమైన నాయకుల్ని, ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీని, ఇలాంటి దుర్మార్గమైన సైకోల్ని రాష్ట్రం నుంచి బహిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మీరు చేసిన అభివృద్ధి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే. మీరు తెస్తున్న పెట్టుబడులు శూన్యం అవుతాయి. మీరు అమరావతి ఎంత డెవలప్ చేసినా వీళ్ళు వచ్చి కొలాప్స్ చేసే పరిస్థితి ఉంటుంది. మీరు రాష్ట్రంలో ఈరోజు పెట్టుబడులు కాదు కదా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించినా, పోలవరం ప్రాజెక్టు చేసినా, లేకపోతే కొన్ని లక్షల కోట్ల ఏం చేసినా కూడా అన్ని బూడిదలో పోసిన పన్నీరే. అది గుర్తుపెట్టుకోండి. మీరు కార్యకర్తలని పట్టించుకుంటారు లేదా పక్కన పెడితే రాష్ట్రంలో సామాన్య ప్రజలకు మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలు మనకు ముక్త కంఠంతో అందరూ ఈరోజు ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళు మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే ఈ సైకో పార్టీలని, ఈ సైకో పార్టీ నాయకుల్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలా. వీళ్ళు గంజాయి మత్తులో, స్మగ్లింగ్ మత్తులో, లేకపోతే సామాన్య ప్రజల మీద దాడులు అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు అవ్వచ్చు. వీటన్నిటి మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే మనకు అధికారం ఉన్నా అధికారం లేనట్టే. థ్యాంక్ యూ అండ్ సారీ.